విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. సీఎం కప్ క్రీడల్లో భాగంగా గణపురం మండల కేంద్రంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులతో సీఎం కప్ క్రీడల్లో భాగంగా గణపురం మండల కేంద్రంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలల విద్యార్థులతో సీఎం కప్ క్రీడా జ్యోతిని ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఎమ్మెల్యే గండ్ర. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో భాగంగా క్రీడలను ఎంచుకోవాలని, శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతోగానో దోహదపడతాయని అన్నారు. అదేవిధంగా క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఎదగాలని వారు కోరారు. అదేవిధంగా సీఎం కప్ గ్రామీణ మండల జిల్లా స్థాయిలలో వివిధ విభాగాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గ్రామ స్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని ఎదగాలని వారు కోరారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గ్రామీణ స్థాయిలో క్రీడలు నిర్వహించుకోవడం ఇది రెండవసారి. సీఎం కప్ పెట్టి గ్రామీణ స్థాయిలో కూడా చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు చదువుతో పాటు సమాంతరంగా క్రీడల్లో కూడా విద్యార్థులు మంచి క్రీడాకారులుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ గారు, విజయలక్ష్మి గారు, గ్రామ సర్పంచ్ గారు, డిఈఓ గారు, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు, ఎంఈఓ గారు, అధికారులు, అదేవిధంగా ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మొదలు మంచిగా భోజనం తినాలి. ఇంట్లో ఏ భోజనం ఉంటే అది తినాలి. హాస్టల్లో కూడా మంచిగా లేకపోతే మంచిగా అండుమని చెప్పాలి. మాలాంటి వాళ్ళకు మంచిగా భోజనం చేసుకొని మంచిగా చదువుకొని మంచి క్రీడాకారులుగా మీరు ఎదగాలి. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? పొద్దున మనము యోగానో లేకపోతే మంచి ఒక వాకింగో చేసుకొని మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని భోజనం చేసి మంచిగా చదువుకొని మంచి క్రీడాకారులుగా చదువుకొని ఒక లక్ష్యాన్ని, గోల్ను ఎంచుకునే విధంగా మీరు విద్యార్థులందరూ కూడా పైకి ఎదగాలని, ఆ గోల్ రీచ్ కావాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.